ఎంతో ఇష్టపడి మనం రూపాయి కష్టపడి ఒక ఇంటిని కొన్నప్పుడు దాంట్లో ఏదో దయ్యం ఉందని తెలిస్తే మనం ఎంత బాధపడిపోతాం కదా. ఒక అమ్మాయి కూడా ఇలానే బాధపడింది. ఒక ఆవిడ ఒక ఇంటిని కొంటుంది. కాకపోతే అది పాత ఇల్లు. ఒక 15 ఇయర్స్ అవుతుంది దాన్ని కట్టి. సో ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళిన 2-3 డేస్ బాగానే ఉంది. కానీ కొన్ని అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏమిటంటే తను ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండటం లేదు. అంటే చిందరవందరగా పడేసి ఉంటున్నాయి తను వచ్చేసరికి. అలానే కాకుండా తనని ఎవరో గమనిస్తూ ఉన్నట్టు, తనను ఎవరో చూస్తూ ఉన్నట్టు అప్పుడప్పుడు తనకి అనిపిస్తుందంట. అంటే ఎవరు కాదు, ఒక చిన్న బాబు చూస్తున్నట్టు తను ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇలా అయితే కాదు అని ఒకరోజు తొందరగా ఇంటికి వస్తుంది. కానీ ఇంటికి వచ్చే లోపే ఇంటి బయటి నుండి దయ్యాన్ని చూస్తుంది. చూడటమే కాకుండా తను కెమెరాలో రికార్డు కూడా చేస్తుంది. ఒకసారి ఆ వీడియోని చూడండి. Aquí más cerquita. Sí, miren, ahí se alcanza a ver una cara, unos ojos. Vamos a ver. ఈ వీడియోని చూసిన తర్వాత దయ్యమని కన్ఫర్మ్ చేయడానికి మనకు పెద్దగా టైం కూడా పట్టదు. ఎందుకంటే చూస్తేనే అర్థమవుతుంది అతను ఒక చిన్న పిల్లాడి దయ్యము అని. మీరేమంటారు? అది నిజంగా దయ్యమే కదా? మీరు కూడా దయ్యమే అంటారా కాదా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.